ఈ కల్టు పంచాయతీలోకి తాజుద్దీన్ గారిని ఎందుకు తీసుకురావాలనుకున్నారు సార్? 30 మంది కొత్త వాళ్ళకి యాక్టింగ్ చెప్పి ఆయనతోనే అవుతుంది. అది ఫలక్నామా దాస్కి ప్రూవ్ చేసుకుంటే ఆయన ఫలక్నామా దాస్కి ఆల్రెడీ ప్రూవ్డ్. ఆయన 25-30 మందికి డైలాగులతో సహా ఎమోషన్తో సహా నేర్పించేసిండు. నేను నిజంగా డైరెక్షన్ చేయలేదు, ఎట్లా మొత్తం ఆఫీస్లోనే చేసిండే. నాకు ఎట్లా కావాలో పర్ఫార్మెన్స్ లొకేషన్లో నేను ఓన్లీ రికార్డ్ చేసుకుంటుండే, ఫోకస్ ఉందో లేదో చూసుకుంటుండే. సో ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్, అకార్డింగ్ టు మీ ఈజ్ ప్రూవ్డ్. ఇప్పుడు మీకు కొత్త వాళ్ళతో చేసినా కూడా మీకు ఆ భయం ఉంటుంది కదా, పర్ఫార్మెన్స్ లాగుతారా లేదా అని. ఆయన 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 కంప్లీట్గా మీకు ఆ ఫీలింగే రానిడు కొత్త యాక్ట్రెస్ అన్నది. చెప్పినా కదా సార్, నేను వెన్ ఐ వాజ్ 17, 18, 19 ఉంటుంటే అప్పుడు ఒక చుఫ్లీ సినిమా చేసినుండే. అప్పుడు ఆ సినిమా బయటికి రాకపోయినా ఆ సినిమా వల్ల ఒక మంచి జరిగిందంటే ఐ మెట్ హిమ్. అప్పుడు మాకు నేర్పించడానికి పెట్టారు సార్ని. దాని తర్వాత ఈ హ్యావ్ బీన్ పాగల్కి ముందు నేను ఒక 5 days వర్క్షాప్ చేసినుండే సార్తో. హిట్ టైంలో కూడా నేను ఒక 3 days వర్క్షాప్ చేసినుండే. సో ఐ థాట్ హీఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు వీళ్ళందరికీ మంచి గైడెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా కూడా నేను ఐ కెన్ జస్ట్ కమ్యూనికేట్ విత్ హిమ్ అండ్ హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దమ్. అంటే డేట్లు లేవు సార్, లేకపోతే సెట్కు పోతుండే. కాదు విశ్వక్ గారు, మీరు వరుస సినిమాలు చేస్తున్నారు, ప్రమోషన్స్ కూడా కొంచెం బిజీగా ఉంటారు. ఆ టైంలో కథ రాయడానికి సమయం ఎక్కడ దొరికింది మీకు? ఈ కథ మీరే రాసారా లేకపోతే ఉందా? కొన్ని సార్లు ఎంత స్ట్రగుల్ చేసినా కూడా రాదు కథ. దమ్కి నేను రాయలే కథ, చూసిరు కదా. అది నాకు దొరికిన కథను డెవలప్ చేసుకున్నాం. నాకు తెలిసి ఫస్ట్ టైం స్క్రాచ్ నుండి రాసిన కథ ఇది, అంగమాల్ డైరీస్ రీమేక్ ఫలక్నామా దాస్ కూడా. సో ఫస్ట్ టైం కొన్నిసార్లు ఆ బిగినింగ్ పాయింట్ రావడమే కష్టం రైటింగ్లో. ఆ బిగినింగ్ పాయింట్ దొరికిన తర్వాత నాకు తెలిసి దాని పని చూసుకుంటుంది. సో బిగినింగ్ ఒకటే సడన్గా ఒకరోజు ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత నా మైండ్లో ఒక స్టోరీ ఉండే. సో ఇట్ బ్లెండెడ్ వెల్. అది వచ్చింది అంతే, టైం దొరకలేదు. పని కట్టుకొని నేను రాయాలి, ఇప్పుడు ఒకటి తీయాలి, ఉద్ధరియాలని చెప్పి కాదు, సడన్గా వచ్చింది ఐడియా అండ్ చాలా మంచిగా డెవలప్ అయింది. అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ చేస్తుంది ఇది. దమ్కి 2 ఏంటి, ఎప్పుడు దాని అప్డేట్ ఏమైనా ఉందా? పక్కకు పెట్టారా? దమ్కి 2 పక్కన ఎందుకు పెడతా సార్? పైసలు వచ్చే పనులు చేయాలి మనం. అట్లనే సార్ ఫలక్నామా ఇచ్చి దమ్కి వెళ్దామని ఆయన సార్. అంటే విశ్వ గారు, అంటే గతంలో మీరు బేబీ సినిమాను వదులుకున్నారు కదా, అంటే ఆ సినిమా కూడా కొద్దిగా కల్ట్ సినిమా. అంటే మీరు చైనని అంటే చేసి అప్పుడు చెప్పారు కదా, మాట్లాడారు కదా. అవును. సో ఆ తర్వాతనే ఈ కథను మీరు క్రియేట్ చేసుకోవడం జరిగింది, అంతకుముందు చేసుకున్నారా? అసలు సంబంధం లేని టాపిక్. దానికి నాకు వచ్చిన ఐడియా నేను తీసుకుంటున్న సినిమా, ఆ సినిమాకి మీరు ఎందుకు లింక్ పెట్టి అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ దానికి సంబంధం లేదు, అసలు దేనికి సంబంధం లేదు. నేను ఇది అంటే బేబీ అనేది కల్ట్ మూవీ, దాంట్లో కూడా డ్రగ్స్ పైన కొంత చూపించడం జరిగింది, అది అందుకని నేను అడిగాను. అది కూడా కల్టే సార్.